Welcome to the world of Mark Antony, Mame. Do subscribe to my channel All-in-One Krishna. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, కమ్ చెప్పరా. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఆడిటోరియం పోతున్నాం. అక్కడ అల్యూమినియం మీట్ జరుగుతుంది. సీనియర్స్ వస్తారు. లాస్ట్ ఇయర్ కంపెనీ ప్లేస్ అయిన వాళ్ళు వచ్చి మాకు గైడెన్స్ ఇస్తారు. ఎలా కంపెనీ ప్లేస్ కావాలి, అది ఎక్స్పీరియన్స్ చెప్తారు మాకు ఎలా ఉండాలి అని. ఇట్స్ లైక్ ఇంట్రాక్షన్ అనమాట, ఇంట్రాక్షన్ లాగా అనమాట. దెమ్ ఆ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఎట్లుంటుంది అంటే వాళ్ళు గైడెన్స్ లాగా ఇస్తారు మాకు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ప్లేస్ కావాలి, అదే ఎక్స్పీరియన్స్ చెప్తారు కంపెనీలో ఎలా ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఆడిటోరియంకి వెళ్దాం, అక్కడ కలుద్దాం. హనుమంతు అలియాస్ కార్తిక్ అనమాట. అదే కరెక్ట్ నీకు. కోతిరా కొడుకో. అసెంచర్, కాగ్నిజెంట్, ఐబిఎం, ఎల్టీఏ మైంట్రీ ఎగ్జామ్ అయిపోయింది. ఐబిఎం ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అమ్మాయిలకి అందరికి మెయిల్ వస్తున్నాయి అని మార్నింగ్ నుంచి నిద్రపోకుండా అన్నం తినకుండా మెయిల్ చెక్ చేసుకుంటా ఉంటే ఫైనల్గా ఏమర్థమైందంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే వచ్చింది మెయిల్ అని అర్థమైంది. అదే మ్యాజిక్. అంటే 100 మంది కావాలనుకో వాళ్ళకి కాలేజ్లో 70 మంది అమ్మాయిలకి ఇస్తారు. లేదా 100 మందికి ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో కదా ఓన్లీ ఉమెన్ షుడ్ అప్లై ఫర్ దిస్ రోల్ అని. ఐఎమ్ టెల్లింగ్ దట్. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫీల్. మిన్నీ పేరు మోనికా మిన్నీ. చెప్పి గల్ చాలమ్మా హాయిలో. వీడు కనపడతాను కదా, వీడు ఏం చేసేది ఉండదు. బిల్డప్కే మాత్రం వచ్చిందండి వయ్యారి. తక్కువలే. అమ్మాయిలు అయితే ఫాలో. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఆల్ ఓవర్ అన్ని డిపార్ట్మెంట్లు అమ్మాయిల నెంబర్లు ఉంటాయి. అందరూ 4 పేర్లు చెప్పరా. చెప్తావు నువ్వు, నాకు తెలుసు. ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. Good morning everyone. I welcome you to the Alumni Interaction Event 2K24. An Alumni Interaction Event experiences, career paths and industry insights. I would like to invite our beloved HOD sir, Department of AI, onto the stage. Alumni Coordinator Ms. Aisha Nuri ma'am to come onto the stage. Esteemed Chief Guest Mr. Uday Kiran, Machine Learning Engineer from Accenture, who also qualified TCS Prime to come onto the stage. Sri Soumya ma'am, Packaged App Developer from Accenture, onto the dais, who also qualified TCS Prime. Now I invite Ms. Harshini, Oracle SOA Integration Cloud from Accenture to come onto the stage. Vice Principal, Alumni Coordinator, Department Coordinator Aisha ma'am. కాసేపు సైలెంట్ And our alumni members. My ex-students and alumni who have come over here for sparing their valuable time, and my dear students. ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మీరు మన ఫ్యాకల్టీస్ మీకు చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. దశగిరి భాష సార్ కానీ నెక్స్ట్ మన ఫ్యాకల్టీస్ అంతా కూడా ఉన్నారు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లేదు ఏదో వచ్చింది గూగుల్లో వెళ్ళకపోతే అట్లే వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మీరు సాటిస్ఫై ఇవన్నీ కూడా ఉంటాయి కదా. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది అంటే డిమాండ్. సో మీరు ముందే తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు కంపెనీ మన కాలేజ్ విజిట్ అవుతుంది నీకెందుకురా ఈ పొయ్యే కాలం అంటే వాళ్ళ దాంట్లో వెళ్ళి చూడాలి. Hi everyone, I hope all doing good. I'm fine. How are you? ఏదో అట్లాగా ఇట్లాగా కొన్నాం ఇంకా. Okay, firstly నేను అంటే అసెంచర్ ప్రాసెస్ గురించి చెప్తాను. మెయిన్గా 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ అండ్ కోడింగ్ వచ్చేసి 2 ఒకే రోజు జరుగుతాయి అన్నమాట. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్ వచ్చేసి 2 ఒకే రోజు జరుగుతాయి. రీజనింగ్ నువ్వు ఎందుకు తిరగతానది? రీజనింగ్
సూడో కోడ్స్ లాగా ఉంటాయి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. పర్లులోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం ఫస్ట్లోనే చూసుకోవాలి దీనికి టైం ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అనేసి. ఇలా చేయడం కాకుండా పర్టికులర్గా ఏదో చేయకూడదు అని మాత్రం చెప్పండి. డోంట్స్ దానివల్ల మనం చనిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసేటప్పుడు దిక్కులు చూడకండి అండ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోద్దండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రిజల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎఫెక్టివ్ వే అండ్ ఎఫెక్టివ్ టూల్స్. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో రిజల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పండి. నువ్వు రెజ్యూమేలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టకపోయినా నీకు వచ్చిందేది పెట్టుకోవాలా. లైక్ నువ్వు చాలా కాన్ఫిడెంట్ ఉంటావు కదా, అవి మాత్రం మెన్షన్ చేయండి. అడుగురా రే. రిగార్డింగ్ రెజ్యూమే ఇట్సెల్ఫ్, యాక్చువల్లీ డిఫరెంట్ కంపెనీస్ అంటే వేరే కంపెనీస్ అంతా వేరే టెంప్లెట్స్ రెజ్యూమే కోసం యూజ్ చేస్తారు. అంటే బేసికలీ పర్టికులర్ టెంప్లెట్ అని వాట్ షుడ్ బి మెన్షన్ ఇన్ రెజ్యూమే, వాట్ షుడ్ నాట్ మెన్షన్ అని. టెంప్లెట్ అండ్ పర్టికులర్ టెంప్లెట్ ఏం లేదు, కానీ వాళ్ళు చూస్తానే రెజ్యూమేలో సోది ఉండకుండా మెయిన్ పాయింట్స్ ఉండాలి. వాళ్ళకి చూస్తానే రెజ్యూమే సింపుల్గా ఉండాలా, లైక్ వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలా. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్గా వాట్ పాయింట్ షుడ్ బి మెన్షన్ ఇన్ మీ రెజ్యూమే అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఏం క్వశ్చన్ సార్? రెజ్యూమేలో వాట్ పాయింట్స్ మేజర్లీ ఇంకా మా కాలేజ్ చెప్పినట్లు ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అవన్నీ మెన్షన్ చేస్తూ వేరే ఏమైనా పర్టికులర్గా ఆ పాయింట్ విత్ ఇంట్రెస్ట్ హెచ్ఆర్ని ఇంట్రెస్ట్ చేసే పాయింట్స్ ఏమైనా పర్టికులర్గా రెజ్యూమ్లో అవన్నీ పెడతారా? పిన్స్ వాళ్ళిద్దరు పిన్స్. గారు నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదా, కానీ వీళ్ళిద్దరే అంటే మీకు తెలిసిపోయిందా? వీళ్ళిద్దరు కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. మరి హాస్పిటల్ బాబా గారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. ఎగ్జామ్కి ఇంట్రెస్ట్ చేసే పాయింట్స్ మాత్రం మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టాలి. లైక్ మీరు ఏదైనా క్లబ్స్లో లేకుంటే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఆ ఈవెంట్స్లో ఎలా మీరు పార్టిసిపేట్ చేశారు. Please ask ma'am. Okay, whatever doubts you are having, ask how to get job. What is the work you need to do daily? How many time you are spending for revisions? Ask that and all. Once upon a time there lived a ghost. That's not a myth anymore. I am fine. ఒకటోసారి Fine. రెండోసారి. Okay, opportunities are very less. Again I'm telling, be serious. మరి లేనాడ్రా. హాయ్ బ్రో. మనం పర్టికులర్ ఒక కంపెనీకి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ పెడతాం. ఒకవేళ మనం ఫర్దర్గా సెలెక్ట్ అయితే హెచ్ఆర్ రౌండ్కి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళొచ్చా, లేదంటే అదే నైస్ క్వశ్చన్ రా. ఇప్పుడు మీరు ఒక రెజ్యూమ్ పెడతారు కదా, ఈవెన్ యాక్సెంచర్కి మీరు అప్లికేషన్ అనేది చాలా డేస్ ముందు పెట్టింటారు కదా, అందులో మీకు కావాలనుకున్న ప్రాజెక్ట్స్ కానీ అన్ని పెట్టింటారు. కానీ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ అతను ఏం చేస్తాడంటే మీ రెజ్యూమ్ చూసి అడుగుతాడు, కానీ మీరు అందులో పెట్టని కూడా చెప్పాలి. చెప్పి వాళ్ళు ఒకవేళ అడిగితే ఇక్కడ లేవు కదా అంటే మీకు చెప్పాలి, ఇది నా అప్డేటెడ్ రెజ్యూమ్ కాదు, ఇది ముందుది, సో నా అప్డేటెడ్ రెజ్యూమ్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎక్స్ట్రా చెప్పాలి. అర్థమైందా? Dr. K. Choganathan sir to honor Mr. Uday Kiran, machine learning engineer from Accenture. Now I invite Mr. Drupad sir, placement officer, to honor Ms. Harshini, Oracle SOA from Accenture. Now I invite Ms. Aisha Nuri to honor Harshita, assistant software engineer, Accenture. అల్యూమినియం మీట్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసిన. వాళ్ళు ఎక్కడ చదివి ఇక్కడికే గైడెన్స్ ఇవ్వడానికి వచ్చినారంటే ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళంతా కూడా చెప్పారు కదా మీకు ఎట్లుంటుంది ప్లేస్మెంట్, ఎట్లుంటుంది, ఎట్లా కష్టపడాలి, ఎలా డిప్లాయ్ చేయాలి థింగ్స్ అనేది, ఎలా వర్కౌట్ చేయాలి అనేసి.
అవన్నీ రియాలిటీ అనమాట, రాడ్ రియాలిటీ. అవి ఖచ్చితంగా అట్లే ఉండాలి, అట్లే చదువుకోవాలి.